ఏపీలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్ దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కోడికత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ వైఖరి, వివేక హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. గత 5 ఏళ్లుగా హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరొక శ్వేతపత్రాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు కూడా వైట్ పేపర్ అంటూ కూడా వైసీపీ గత ప్రభుత్వంలో చేసినటువంటి విధ్వంసాలు కావచ్చు, అదేవిధంగా అరాచకాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభానికి సంబంధించినటువంటి పోలవరంతో పాటు విద్యుత్తో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎలా నష్టపోయిందనే అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, అదేవిధంగా ఎలా ముందుకెళ్లబోతుందని శ్వేతపత్రం ద్వారా చెప్తూ మరో పక్క నుంచి పవర్ ప్లాంట్ సజెషన్ కూడా ఆయన చేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు అవన్నీ చూస్తూ ప్రజెంటేషన్ చేశారు. అదేవిధంగా రానున్న రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రం ద్వారా ప్రజలకు ఎలా అందుకే ఈ ప్రభుత్వం ఉండబోతుందనే అంశాన్ని చెప్పారు. మరొక శ్వేతపత్రాన్ని ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ చేయనున్నారు. సంబంధించి లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి అంశాలని ఆయన ఇందులో ప్రస్తావించనున్నారు. అయితే ఈ లా అండ్ ఆర్డర్ లో కీలకంగా పోలీస్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, పోలీస్ శాఖ ఒక వర్గానికి, ఒక పార్టీకి పనిచేసేటువంటి సందర్భాల్లో కానీ ఎదుర్కొన్నటువంటి ఇతర ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఏపీఎస్ కార్పొరేషన్ పిటిషన్ అలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఒక మూవీ ద్వారా కూడా గతంలో చూస్తాం. అలాంటి పిటిషన్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా తప్పుదోవ పట్టిస్తూ కూడా పోలీసు తీసుకున్నటువంటి చొరవ, తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఇటు కోడికత్తి కేసు దగ్గర నుంచి మొదలుకొని మన పులకరాయి కేసు వరకు కూడా ఇవన్నింటినీ కూడా రాష్ట్రంలో ఎలాంటి ప్రకంపనలు రేపెట్టాయి. అదేవిధంగా అప్పుడున్నటువంటి అధికారులు టీడీపీ మీద వివేకానందారెడ్డి హత్య కేసు పులిమేటువంటి ప్రయత్నం చేయడం కానీ, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా సానుభూతి పరంగా అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక వక్ర నిర్ణయాలని చెప్పని గతంలోనే చెప్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం అధికారులు ఉన్నటువంటి టీడీపీ మీద పెద్ద ఎత్తున నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. ఇవన్నిటికీ కూడా పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయాలే సగం కారణం అంటూ కూడా అధికారుల నేతల చెప్పు చేతల్లో పనిచేసినటువంటి అధికారులు కూడా చాలా మంది ఉన్నారంటే ఇప్పటికే మొదలైంది. దానికి సంబంధించినటువంటి అన్ని కేసులకు సంబంధించిన శ్వేతపత్రం ఏ సందర్భంలో ఏ కేసు ఎలా జరిగిందనేది ప్రజెంటేషన్ ద్వారా వివరించి చెప్తూనే దాని ద్వారా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఇతర పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఆ తర్వాత శ్వేతపత్రం ద్వారా ప్రజలకి ఇవన్నీ ఎలా నియంత్రించబోతున్నాం అని చెప్పేటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.